సెక్షన్ 2కి వచ్చేసరికి మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్కి మనము ఆన్సర్ రాయగలగాలి. దీంట్లో చాయిస్ అనేది ఉండదు, నో చాయిస్. సో అన్ని క్వశ్చన్స్ని మనము ఆన్సర్ చేయగలగాలి. ప్రతి క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ అవార్డ్ చేస్తారు. ఈ ప్రతి ఆన్సర్ని కూడా మనము 5 to 6 సెంటెన్సెస్లో రాయాలి. మనం రాసేటప్పుడు ఆన్సర్స్ని మీరు పాయింట్ వైజ్గా రాస్తే బాగుంటుంది, మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పారాగ్రాఫ్ వైజ్గా రాసే కంటే పాయింట్ వైజ్గా రాస్తే చాలా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ మీరు చదివి పాయింట్ వైజ్గా రాయడం నేర్చుకోండి. అలాగే మరి ఈ సెక్షన్ 2లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కంపల్సరీ కానీ కాదు, అవకాశం ఎక్కువగా ఉన్నటువంటిది ఏంటంటే ఈ క్వశ్చన్లో కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో మేబీ కమ్స్ ఇన్ ది సెకండ్ సెక్షన్ ఆర్ ఫ్రమ్ ది థర్డ్ సెక్షన్, అందులోకి వెళ్ళిపోవచ్చు. ఏంటివి ఫస్ట్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ ఏంటివి? సెక్షన్ 2లో చూసుకున్నట్లయితే ఒకటి పారాగ్రాఫ్ క్వశ్చన్ వస్తుంటుంది. ఎందుకంటే మనకు పారాగ్రాఫ్కి మనం ఇందాక చూసాం కదా బ్లూ ప్రింట్లో మనకి 10 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఆ 10 మార్క్స్ని డివైడ్ చేస్తే కనుక ఒకటి 4 మార్క్స్కి, ఒకటి 6 మార్క్స్కి వస్తుంటుంది. కాబట్టి సెక్షన్ 2లో పారాగ్రాఫ్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పారాగ్రాఫ్ని బాగా చదివి 2-3 టైమ్స్ చదివి అండర్స్టాండ్ చేసుకొని రాయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఎన్ని సెంటెన్సెస్ రాయాలి? 4 మార్క్స్ కాబట్టి 5 to 6, మేబీ ఇట్ గోస్ టు 8 పాయింట్స్ కూడా కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ మరీ 10 పాయింట్స్ కంటే ఎబోవ్ రాస్తే మీ టైం ఎక్కువగా ఇక్కడ తీసుకుంటుంది. మళ్ళీ సెక్షన్ 3కి మేడం చెప్పారు ఇందాకనే, సెక్షన్ 1, సెక్షన్ 2లో మార్క్స్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ని అన్ని పాయింట్స్లో రాయడానికి నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. కాబట్టి మ్యాపింగ్ పారాగ్రాఫ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, అలాగే మ్యాపింగ్ స్కిల్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. మళ్ళీ అంటే ఇక్కడ మ్యాప్ లొకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. మనకి మ్యాప్ లొకేషన్ వచ్చేసరికి మ్యాప్ పాయింటింగ్ అంటాం, ఆర్ మ్యాప్ లొకేషన్. దీంట్లో మనకి ఇండియా మ్యాప్ తర్వాత వరల్డ్ మ్యాప్ 2 మ్యాప్స్ ఉంటాయి మనకు పాయింట్ చేయడానికి. ఒకవేళ కనుక 4 మార్క్స్లో ఇండియా మ్యాప్ వచ్చినట్లయితే సెక్షన్ 3కి వరల్డ్ మ్యాప్ వెళ్తుంది. ఒకవేళ వరల్డ్ మ్యాప్ కనుక సెక్షన్ 2కి వచ్చేసినట్లయితే ఇండియా మ్యాప్ సెక్షన్ 3లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్లో అంటే సెక్షన్ 2లో 4 ప్లేసెస్ ఇస్తారు. ఆ 4 ప్లేసెస్ని మనము లొకేట్ చేయాలి. ఐదర్ ఇండియా మ్యాప్ ఆర్ వరల్డ్ మ్యాప్ దేంట్లో ఇస్తే అది మనం లొకేట్ చేయాలి. కాబట్టి ఇది మళ్ళీ ఇంకా పిల్లలకి డౌట్ ఉంటుంది చాలామంది, పెన్సిల్ తోటి చేయాలనా పెన్ తోటి చేయాలనా అని. పెన్ తోటి చేస్తే బెటర్, ఎందుకంటే పెన్సిల్ తోటి చేస్తే అది ఎరేజ్ అయిపోయే అవకాశముగా ఉంటుంది. కాబట్టి మీరు పెన్ తోటే చేయండి. ఒకసారి మీరు కరెక్ట్గా లొకేషన్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత పెన్ తోటి మార్క్ చేయండి. కాబట్టి మ్యాపింగ్ స్కిల్ క్వశ్చన్ ఒకటి అయిపోయింది, అది కంపల్సరీ. నెక్స్ట్ ఇంకొక కంపల్సరీ 4 మార్క్స్ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ స్కిల్ క్వశ్చన్ ఉంటుంది. ఐదర్ టేబుల్ కానీ గ్రాఫ్ కానీ, గ్రాఫ్లో మళ్ళీ లైన్ గ్రాఫ్ కానీ, బార్ గ్రాఫ్, పై గ్రాఫ్, 3 టైప్స్ ఆఫ్ మనకి గ్రాఫ్స్ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఏదో ఒకటి ఇచ్చి దాన్ని అనలైజ్ చేయమని అడుగుతారు, అంటే విశ్లేషించి దాని గురించి రాయండి. కాబట్టి దాన్ని ఎలా రాయాలో మనం తర్వాత డిస్కషన్ చేద్దాము. కానీ ఇప్పుడు మాత్రం దీంట్లో కంపల్సరీ ఒక ఇన్ఫర్మేషన్ స్కిల్ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఈ కంపల్సరీ క్వశ్చన్స్ని మనము బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కాంటెంపరీ ఇష్యూస్ క్వశ్చన్ కూడా ఉంటుంది ఒకటి. ఇంకా ఒకసారి పాంప్లెట్ కానీ లేదా లెటర్ రైటింగ్ కానీ, రోల్ ఆఫ్ ది పర్సన్స్ కానీ, ఇట్లాంటి దాంట్లలో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో ఇట్ ఈక్వల్ టు 24 మార్క్స్. 24 మార్క్స్ మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. మంచి స్కోరింగ్గా కూడా ఉంటుంది సెకండ్ సెక్షన్ సార్.